హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈ క్రైమ్ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త నేరాలు జరుగుతూ ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి, షాక్కి గురిచేస్తున్నాయి. ఈ రోజు నేను చెప్పబోతున్న కథ విన్న తర్వాత, చూసిన తర్వాత ఈ కాలంలో కూడా ఇటువంటి ఆలోచనలు ఉన్న మనుషులు ఉంటారా అని మీరు కూడా దిగ్భ్రాంతికి, షాక్కి, ఆశ్చర్యానికి గురవుతారు. ఈ నిజమైన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని షామిలీలో జరిగింది. షామిలీలో ఫారూక్ కుటుంబం నివసిస్తూ ఉండేది. ఫారూక్ ఒక పేద కుటుంబానికి చెందినవాడు. ఫారూక్కి 18 సంవత్సరాల క్రితం తాహిరాతో పెళ్ళయింది. ఆ తర్వాత వీళ్ళకి 5 పిల్లలు పుట్టారు. 3 కూతుళ్ళు, 2 కొడుకులు. పెద్ద కూతురు వయస్సు ఇప్పుడు 14 సంవత్సరాలు, ఆఖరి కూతురు వయస్సు 6 సంవత్సరాలు. ఫారూక్ పెళ్లిళ్లలో రొట్టెల్లో చేసుకుంటూ వాటి మీద వచ్చే ఆదాయంతో తన కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. రొట్టెలు చేసిన వచ్చిన ఆదాయం సరిపోయేది కాదు, చాలని జీతం. దాంతో పిల్లల్ని చదివించలేని పరిస్థితి. పిల్లల్ని చదివించడం మానేశాడు. ఈ క్రమంలో ఈ నెల మొదటి వారంలో తాహిరా, పెద్ద కూతురు, ఆఖరి కూతురు ముగ్గురు సడన్గా మాయమైపోయారు. ఇంట్లో ఉన్న 3 పిల్లలు తండ్రితో, నాన్న, అమ్మ, అక్క, చెల్లెలు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారని అడిగితే, ఒరే, వాళ్ళు 3 మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాడు. నాన్న చెప్పాడు కదా. పిల్లలు నమ్మారు. ఇక్కడ తాహిరా తన తల్లిదండ్రులతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. అటువంటిది తమ కూతురు దగ్గర నుంచి 5-6 రోజుల నుంచి ఫోన్ రాకపోయేసరికి ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. పక్క ఊరే కావడం చేత తాహిరా తల్లిదండ్రులు అల్లుడింటికి వచ్చారు. వచ్చి, ఏమయ్యా, కూతురు, 2 మనవరాళ్ళు కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారని అడిగితే, ఏమో నాకేం తెలుసు, మీ కూతురు నాతో గొడవ పెట్టుకుని 2 కూతుర్లను తీసుకుని ఎటో వెళ్ళిపోయిందని చెప్పాడు. తాహిరా తల్లిదండ్రులకి నమ్మబుద్ధి కాలేదు. ఒకవేళ కోపంతో బయటికి వెళితే తమ దగ్గరికే రావాలి, కానీ తమ దగ్గర కూడా రాలేదు. దాంతో సీక్రెట్గా ఇంట్లో వెళ్ళిన పిల్లల్ని అడిగితే, తాతయ్య, నాన్నని అడిగితే అమ్మ, అక్క, చెల్లెలు మీ దగ్గరికే వచ్చారని చెప్పాడని చెప్పడంతో తాహిరా తల్లిదండ్రులకి అనుమానం కలిగింది. దాంతో గ్రామాధికారిని కలిసి జరిగిన విషయం చెప్పారు. గ్రామాధికారి, సంథింగ్ రాంగ్, ఏదో జరిగింది, నాతో రా అని తాహిరా తండ్రిని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. తాహిరా తండ్రి పోలీసులతో, మా అల్లుడు నా కూతుర్ని, మనవరాళ్ళని ఏదో చేసుంటాడు, నాకు మా అల్లుడి మీద అనుమానంగా ఉంది అని కంప్లైంట్ ఇచ్చారు. దాంతో పోలీసులు ఫారూక్ని పోలీస్ స్టేషన్ పిలిపించి ప్రశ్నించారు. ఫారూక్ తన అత్తామామలతో ఏం చెప్పాడో అదే పోలీసులతో కూడా చెప్పాడు. అప్పుడు పోలీసులు, సరే, నీ భార్య కోపంతో ఇంటి నుంచి వెళ్ళిపోతే పుట్టింటికి వెళ్ళాలి, కానీ పుట్టింటికి వెళ్ళలేదు, మరి ఎక్కడికి వెళ్ళిందని రకరకాలుగా ప్రశ్నించడంతో ఫారూక్ తడబడ్డాడు. దాంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఫారూక్ పోలీసులతో, సరే, మా ఇంటికి వెళ్దాం పదండి అని పోలీసులు తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. ఇంటి లోపలికి తీసుకెళ్ళి లోపల ఒక రూమ్లో సెప్టిక్ ట్యాంక్ వైపు చూపిస్తూ, అక్కడే నా భార్య, 2 పిల్లల్ని హత్య చేసి పాతిపెట్టాను అని చెప్పాడు. దాంతో పోలీసులు కూలివాళ్ళను పిలిపించారు. కూలివాళ్ళు తవ్వడం మొదలుపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు, తాహిరా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ వచ్చి గుమిగూడి ఉత్కంఠగా చూస్తున్నారు. ఒకవైపు కూలివాళ్ళు గొయ్యిని తవ్వుతున్నారు. 1 అడుగు తవ్వారు, 2 అడుగులు తవ్వారు, 3 అడుగులు తవ్వారు. తవ్విన మట్టిని తీసి పక్కన పోస్తున్నారు. కానీ గోతుల నుంచి ఎటువంటి డెడ్ బాడీలు బయటపడటం లేదు. తాహిరా తల్లిదండ్రులు దేవుళ్ళని ప్రార్థిస్తున్నారు. ఆ గోతుల నుంచి ఎటువంటి డెడ్ బాడీలు, తమ కూతురు, మనవరాళ్ళ డెడ్ బాడీలు బయటపడకూడదు, మా కూతురికి, మనవరాళ్ళకి ఏమీ జరగకూడదని ప్రార్థిస్తున్నారు. ఇక్కడ పోలీసులు కూడా ఫారూక్ ఏమన్నా అబద్ధం చెప్పాడా అని అనుకుంటున్నారు. కూలివాళ్ళు గంటసేపు తవ్వి అలసిపోయారు. 5 అడుగుల లోతు తవ్వారు, కానీ ఎటువంటి డెడ్ బాడీ బయటపడలేదు. మరో 2 కూలివాళ్ళు వచ్చారు. వాళ్ళు కూడా తవ్వడం మొదలుపెట్టారు. 6 అడుగులు తవ్వారు, 7 అడుగులు తవ్వారు. అప్పుడే గోతుల నుంచి మెల్లిగా దుర్వాసన రావడం మొదలైంది. చుట్టూ ఉన్నవారు ముక్కుల్ని మూసుకున్నారు. కొంతమంది కర్చీఫ్లని అడ్డు పెట్టుకున్నారు. దాదాపు 8 అడుగుల గొయ్యి తవ్విన తర్వాత పూర్తిగా కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న 3 డెడ్ బాడీలు బయటపడ్డాయి. ఆ డెడ్ బాడీల మీద ఉన్న దుస్తులు బట్టి ఒకటి తాహిరదని, మిగతా 2 14 సంవత్సరాల వయసున్న పెద్ద కూతురిది, 6 సంవత్సరాల వయసున్న చిన్న కూతురుదని పోలీసులు నిర్ధారించుకున్నారు. అంటే ఫారూక్ చెప్పింది నిజమే అయ్యింది. పోలీసులు ఆ 3 డెడ్ బాడీలని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి ఫారూక్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి ప్రశ్నించారు. ఫారూక్ చెప్పిన జవాబు విన్న పోలీసులతో పాటు మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఈ కాలంలో కూడా ఇటువంటి నికృష్టులు, ఇటువంటి దుర్మార్గులు, ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఉంటారా అని
దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. ఫారూక్కి 18 సంవత్సరాల క్రితం తాహిరాతో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత వీళ్ళకి 5 పిల్లలు పుట్టారు, 3 కూతుళ్ళు, 2 కొడుకులు. 18 సంవత్సరాల పాటు ఫారూక్ తన భార్య తాహిరాని పరదా వెనకే ఉంచాడు. బురకా లేకుండా బయటికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఇది చాలా ముస్లిం కుటుంబాల్లో ఉండే సంప్రదాయం. బురకా వేసుకునే బయటికి వెళ్తారు. తాహిరా కూడా పెద్దగా తన భర్తకి అడ్డు చెప్పేది కాదు, బురకా వేసుకుని బయటికి వెళ్ళేది. కానీ ఇక్కడ ఫారూక్ రొట్టెలు చేసుకుంటూ దాని మీద వచ్చే ఆయుధంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. కానీ ఆ జీతం సరిపోయేది కాదు. జీతం సరిపోకపోవడం చేత పిల్లల్ని స్కూల్ కూడా మాన్పించేశాడు. ఇక్కడ తాహిరా కొద్దో గొప్ప చదువుకుంది. దాంతో తన భర్తతో, ఏమండి, మీరు సంపాదించే జీతం మన పిల్లల్ని, మన కుటుంబానికి సరిపోవడం లేదు. ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. నేను కొద్దో గొప్ప చదువుకున్నాను, నేను కూడా బయటికి వెళ్ళి పని చేస్తాను, మీకు చేదోడు వాదోడుగా ఉంటాను, వేడినీళ్ళకి చన్నీళ్ళకి చోడుగా ఉన్నట్టు ఉంటుంది అంటే ఫారూక్ మండిపడ్డాడు. నువ్వు బయటికి వెళ్ళి పని చేస్తావా? నా పరువేం కావాలి? అది మన ఇంట వంట లేదు, మన వంశంలో లేదు. నువ్వు బయటికి వెళ్ళి పని చేయాలంటే బురకా తీసుకుని వెళ్ళాలి. చక్ జాంతానై నువ్వు ఇంట్లోనే ఉండు అని కోపడ్డాడు. తాహిరా, ఇలాగైతే ఎలాగండి, ఎన్నాళ్ళ పాటు ఇలాగా, మీ జీతమా సరిపోవట్లేదు, నేను కూడా పనిచేస్తానని తన భర్తకి నచ్చజెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఫారూక్ వినిపించుకోలేదు. ఈ విషయం మీద భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తేవి. ఈ క్రమంలో గత నెల అంటే నవంబర్ మొదటి వారంలో కూడా తాహిరా తన భర్తతో, ఏమండి, ఇంకా ఎంతకాలం ఇలాగా, మీ జీతమా సరిపోవట్లేదు, పిల్లలు చదువు మాన్పించేశారు, రేపొద్దున వాళ్ళ భవిష్యత్ ఎట్లా, వాళ్ళని మనం చూసుకోవాలి కదా, అందుకే నేను కూడా పనికి వెళ్తాను, అడ్డు చెప్పకండి అంటే ఫారూక్ మళ్ళీ మండిపడ్డాడు. నువ్వు బయటికి వెళ్తే నాకు తల తీసేసినట్టు అవుతుంది, నా పరువేం కావాలి, ప్రతిష్ట ఏం కావాలి, జాంతానే అని మళ్ళీ కోపడ్డాడు. దాంతో తాహిరా తన భర్తకి ఎంతగా నచ్చజెప్పినా వినిపించుకోవట్లేదని కోపంతో ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఫారూక్కి తన భార్య ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు కోపం కలగలేదు. తన భార్య బురకా తీసి ఇంటి లోపల విసిరికొట్టి బయటికి వెళ్ళిందన్న కోపంతో రగిలిపోయాడు. బయటికి వెళ్ళిన తాహిరా ఆర్టీసీ బస్సు ఎక్కి తన ఇంటికి, పుట్టింటికి వెళ్ళింది. బస్సులో ఈ ఫారూక్ సంబంధించిన కొంతమంది తాహిరాని చూశారు. ఆ తర్వాత ఫారూక్తో, ఒరేయ్, నీ భార్య బస్సులో వెళ్తుంటే మేము చూసామని చెప్పాడు. దాంతో ఫారూక్ ఇంకా కోపంతో రగిలిపోయాడు. అంటే తన భార్యని బురకా లేకుండా బయట 10 మంది మగవాళ్ళు చూశారు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని తాను బయటికి వెళ్ళగలుగుతాడో, తన తల తీసేసినట్టుగా అనిపించిందని అవమాన భారంతో ఈ మూర్ఖుడు రగిలిపోయాడు. పుట్టింటికి వెళ్ళిన తాహిరా ఎంతకీ తిరిగి రావట్లేదు. ఇక్కడ ఫారూక్ కోపంతో రగిలిపోతున్నాడు. ఇప్పుడు బయటికి నేను ఏ ముఖం పెట్టి వెళ్ళను, ఇంతకాలం బురకాలో ఇంట్లోనే ఉండేది, ఇప్పుడు బురకా లేకుండా బయటికి వెళ్ళిందని ప్రతిరోజు అవమాన భారంతో రగిలిపోతూ ఉండేవాడు. ఏం చేయాలని ఆలోచించి చివరికి ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యని హత్య చేస్తే ఈ సమస్యకి పరిష్కారం అని అనుకున్నాడు. ఫారూక్ ఒక నాటు తుపాకీని, బుల్లెట్ని కొన్నాడు. తాహిరా ఉన్నప్పుడే ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ కోసం ఒక గొయ్యి తీసి ఉంది. ఆ గోతినే మరింత లోతుగా తవ్వాడు. ఆ తర్వాత తన అత్తవారింటికి వెళ్ళాడు. భర్తను చూసిన తాహిరా ఆశ్చర్యపోయింది. అప్పటికే తాహిరా వెళ్ళి 4 రోజులు అవుతుంది. ఫారూక్ తన భార్యతో, నువ్వు చెప్పింది కరెక్టే, నువ్వు ఇప్పుడు హ్యాపీగా పనిచేసుకోవచ్చు, నువ్వు కూడా పనిచేస్తే మన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటుంది, ఇంటికి వెళ్దాన్రా, పిల్లలు నీ కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడంతో తాహిరా తన భర్తలో మార్పు వచ్చిందని ఆనందంతో మురిసిపోయి తన భర్త వెంట ఆనందంగా తన ఇంటికి వచ్చేది. వచ్చిన తర్వాత ఫారూక్ తన భార్యని ఎప్పుడెప్పుడు చంపేద్దామని ప్రతిరోజు అనుకునేవాడు. కానీ వెనకడుగు వేసేవాడు. ఆల్రెడీ కొన్న నాటు తుపాకు ఉంది, బుల్లెట్లున్నాయి, ఇంట్లో గొయ్యి రెడీగా ఉంది. అలా 2 రోజులు, 3 రోజులు ప్రతిరోజు తన భార్యని అంతం చేయాలనుకునేవాడు. కానీ ఆలోచించి వెనక్కి తగ్గేవాడు. అలా వారం రోజుల పాటు ప్రతిరోజు తన భార్యని అంతం చేయాలనుకున్నాడు. 8వ రోజు ఇక తన భార్య వినిపించుకునే స్థితిలో లేదు. బయటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది, బురకా తీసుకుని వెళ్తుంది. అప్పుడు తన పరువు మళ్ళీ మంటలో కలిసిపోతుందని ఈ నెల 9వ తారీఖు రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత తన భార్య తాహిరాతో, నాకు టీ తాగాలనుంది అంటే తాహిరా టీ పెట్టడానికి వంటింట్లోకి వెళ్ళింది. ఫారూక్ తుపాకీ తీసుకుని నెమ్మదిగా భార్య వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. భార్య తల వెనకాల పాయింట్ బ్లాంక్ రేంజ్లో తుపాకీ గురిపెట్టి కాల్చాడు. తాహిరా అక్కడికక్కడే కుప్పకూలి చనిపోయింది. తుపాకీ పేలిన శబ్దం 14 సంవత్సరాల వయసున్న పెద్ద కూతురు వింది. ఏం జరిగిందా అని వంటింట్లోకి వచ్చింది.
తన తల్లి రక్తపు మడుగులో పడుంది, పక్కనే తండ్రి ఉన్నాడు, చేతిలో తుపాకుంది. ఫారూక్ పెద్ద కూతురిని చూశాడు, అంతా తెలిసిపోయింది. రేపొద్దున అందరికీ చెప్తుందని పెద్ద కూతురుని కూడా తుపాకీతో కాల్చి చంపేశాడు. రెండోసారి తుపాకీ పేలిన శబ్దం దురదృష్టవశాత్తు 6 సంవత్సరాల వయసున్న నిద్రపోతున్న ఆఖరి కూతురు వింది. లేచి చూస్తే పక్కన తల్లి లేదు, అక్క లేదు. ఏంటా అని చెప్పి వంటింట్లోకి వచ్చింది. 6 సంవత్సరాల వయసున్న మాట్లాడగలుగుతుంది, రేపొద్దున అందరికీ చెప్పేస్తుందని ఫారూక్ 6 సంవత్సరాల వయసున్న తన ఆఖరి కూతురును కూడా తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ముగ్గురిని హత్య చేసిన తర్వాత ఆల్రెడీ తీసిన పెద్ద గొయ్యుంది. ఆ గోతిలో ఈ ముగ్గురు డెడ్ బాడీలని పాతిపెట్టి పూడ్చేశాడు చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా ప్రశాంతంగా నిద్రపోయాడు. పోలీసుల విచారణలో పోలీసులు ఎంత ప్రశ్నించినా కూడా తన భార్య బురకా లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళినందువల్ల కోపంతో తన భార్యని హత్య చేయాలనుకున్నాను, మిగతా 2 పిల్లల్ని హత్య చేయాలనుకోలేదు, కానీ వాళ్ళిద్దరూ చూడడం వల్ల బయట ప్రపంచానికి చెప్తారన్న భయంతో అనుమానంతో 2 పిల్లలను కూడా హత్య చేశానని పోలీసులతో అన్నాడు. అప్పుడు పోలీసులు ఒకవేళ మిగతా 3 పిల్లలు కూడా లేచుంటే అప్పుడేం చేసామని అడిగితే ఆ 3 పిల్లలను కూడా చంపేసేవాడిని, ఎందుకంటే ఆ రోజు నేను పిచ్చ కోపంలో ఉన్నాను, నాలో ఒక సైతాన్ లాంటిది ప్రవేశించింది, తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాను, కాబట్టి ఒకవేళ 3 పిల్లలు చూసి ఉంటే వాళ్ళు కూడా వంటింట్లోకి వచ్చి ఉంటే ఆ 3 పిల్లలను కూడా చంపేసేవాడిని అని అన్నాడు. కానీ అదృష్టం బాగుండి ఆ 3 పిల్లలు గాఢ నిద్రలో ఉండడం చేత వాళ్ళకి మెలకువ రాలేదు, బతికిపోయారు. ఆ తర్వాత తాహీరా తల్లిదండ్రులకి అనుమానం రావడంతో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో ఈ హత్యల ఉదంతం బయటపడింది. ఈ విషయం, ఈ సంఘటన మీడియా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలో కూడా ఇటువంటి నికృష్టులు, ఇటువంటి ఆలోచనలు ఉన్న మనుషులు ఉంటారా అని దిగ్భ్రాంతికి, షాక్కి గురవుతున్నారు. ఎందుకంటే బురకా వేసుకోకుండా బయటికి వెళ్ళిందన్న చిన్న కారణం చేత భార్యని, 2 పిల్లల్ని అత్యంత దారుణంగా హత్య చేసి తన ఇంట్లోనే పాతిపెట్టి వారం రోజుల పాటు హ్యాపీగా ఉన్నాడంటే అసలు వాడు మనిషేనా అని ప్రతి ఒక్కరు కూడా విస్తుపోతున్నారు. ఈ కాలంలో కూడా ఆడది వంటింటికే పరిమితం అవ్వాలి, బయట ప్రపంచాన్ని చూడకూడదు అన్న మనుష్యులు ఉన్నారంటే నిజంగా సిగ్గుతో అందరూ తలదించుకోవాలి. తరతరాలుగా ఆడదాన్ని వంటింటికి పరిమితం చేసి ఒక బానిసగా చూసే మగాళ్ళు ఇప్పటికీ ఉన్నారంటే నిజంగా సిగ్గుచేటు. ఆడవాళ్ళు కూడా మగాళ్ళతో సమానంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, అంతరిక్షంలోకి అడుగు పెడుతున్నారు. అటువంటి ఈ కాలంలో కూడా ఈ సాంప్రదాయాల పేరిట ఆడవాళ్ళని వంటింటికే పరిమితం చేయడం నిజంగా శోచనీయం. కొంతమంది యూట్యూబర్ బ్రోకర్ సన్నాసులు ఈ సంఘటన గురించి వీడియోలు చేస్తూ ముస్లింలందరూ ఇదే విధంగా ఉంటారని తప్పుడు ప్రచారం, ద్వేషము, విద్వేషాన్ని వెదజల్లుతున్నారు. అటువంటి యూట్యూబర్ బ్రోకర్లకి దూరంగా ఉండండి, వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళ ముఖం మీద గాండ్రించి చూసినా కూడా ఇటువంటి వీడియోలు చేస్తూ జర్నలిస్టుల ముసుగులో కులాన్ని, మతాన్ని, ద్వేషాన్ని, విద్వేషాన్ని వెదజల్లుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించే కొంతమంది యూట్యూబర్ బ్రోకర్ సన్నాసులు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే క్రైమ్కి కులంతో, మతంతో సంబంధం లేదు. ప్రతి కులంలో, ప్రతి మతంలో క్రిమినల్స్ ఉన్నారు. మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.